హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ సుల్తాను వజీరు. కొత్తగా రాజైన సుల్తాను వజీరు ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎవరంటే పిచ్చోళ్ళు అంటాడు. ఆ పిచ్చోళ్ళని కలుసుకోవడానికని సుల్తాను వజీర్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీ. ఆ ముగ్గురు పిచ్చోళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు అయ్యారో, అసలు వాళ్ళు అపర మేధావులని సుల్తాన్ ఎందుకు అన్నాడో ఈ స్టోరీ నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా ఒక సుల్తాను వజీరు ఉండేవారు. సుల్తాను అప్పుడే కొత్తగా తన రాజ్యాన్ని పదవిని చేపట్టాడు. చేపట్టిన తర్వాత తనకి వీళ్ళందరితో మాట్లాడే ఇష్టం లేదు. వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటాడు. మంత్రులు, సేనాధిపతులు, వీళ్ళందరితో కాకుండా బాగా తెలివైన వారితో మాత్రమే మాట్లాడాలని ఊరుతూ ఉంటాడు. అదే విధంగా తనకి బాగా తెలివైన వాళ్ళు ఎవరు అంటే పిచ్చోళ్ళు అనుకుంటాడు సుల్తాన్. ఎందుకంటే వాళ్ళు తెలివి ఎక్కువైపోయి తెలివి పట్టక పిచ్చోళ్ళుగా మారిపోయారని సుల్తాను ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి వజీర్ని పిలిచి, సుల్తాను వజీరు, నేను బాగా తెలివైన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి, మన దవాఖానాలో ఉన్న తెలివైన పిచ్చోళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, ఏర్పాటు చెయ్యి అనగానే వజీర్ వెంటనే, అదేంటి రాజుగారు అంటే, వీళ్ళందరూ తెలివైన కాదయ్యా, వాళ్ళే తెలివైన. ఎందుకంటే తెలివి ఎక్కువైపోయి బుర్రలో పట్టక పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట. చదువు ఎక్కువైపోయి అంటే గ్రంథాలు చదివేసి ఎక్కువైపోయి పట్టకాలు పిచ్చోళ్ళుగా మారిపోయారు. అందుకే వాళ్ళతో నేను మాట్లాడానుకో, వాళ్ళ తెలుగులో కొంతైనా నేను తీసుకొని నేను ఇంకా మేధావిని అవ్వాలని, అపర మేధావిని అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పగానే వజీరు అదేవిధంగా దవాఖానాలోకి తీసుకెళ్లేసరికి ముగ్గురే పిచ్చోళ్ళు ఉన్నారు. ఇదేంటి, మన దవాఖానాలో చాలా మంది పిచ్చోళ్ళు ఉండాలి కదా, ముగ్గురే ఉన్నారేటి అని అనగానే, రాజావారు, మీరు వివాహ సందర్భంగా కొంతమందిని, మీరు రాజ్యాన్ని గెలిచిన సందర్భంగా కొంతమందిని బయటికి వాళ్ళని వదిలేసామండి. ఈ ముగ్గురు పిచ్చోళ్ళు మాత్రమే ఉన్నారండి. ఈ ముగ్గురు పిచ్చోళ్ళని కూడా గొలుసులతో కట్టేశామండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలరు, అక్కడి నుంచి వెళ్ళగలరు, కానీ బయటికి పారిపోలేరండి. వీళ్ళు మేధావులండి. ఇలాంటి బుక్లు తెచ్చేయమంటారు, చదివేస్తారు. అతను చదివేసి ఒక్క నిమిషంలో పటాపందికి ఇచ్చేస్తారు. అపర మేధావులంటే మేధావులండి, గ్రంథాలు సైతం చదివేస్తున్నారు, అంత మేధావులండి అని చెప్పగానే రాజు ఇంకా ఉగ్గు తబ్బిపోయిపోయింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు మీసాలు గెడ్డాలు ఉన్నాయి కానీ మొహం మాత్రం తేజస్సు, ఒక రాజులాగా ఎంతో అందంగా ఉన్నారనమాట. జానుబావులు, అందగాళ్ళు అనమాట. పిచ్చోళ్ళంటే చింపురు చుట్టూ మార్చుకొని, తిండి సరిగ్గా లేక పాలిపోయి ఏదోలా ఉంటారు, చిరుకొని బట్టలు అవి వేసుకొని ఉంటారు. కానీ అలా లేరు. తేజస్సు చూస్తే గెడ్డాలు, మేసాలు, జుట్టు పెరిగిపోయినా సరే మొహంలో మాత్రం కళ ఒకటే బాగా ఉంది. రాజుగారికి వెంటనే వాళ్ళు నచ్చేశారు. అసలు వాళ్ళు ఇలా ఎందుకు మారిపోయారు పిచ్చివాళ్ళుగా, అసలు అంత తెలివి ఏం ఎక్కువైపోయింది, దానివల్ల వాళ్ళు ఎందుకు పిచ్చివాళ్ళుగా మారారో తెలుసుకుందామని మొదటి పిచ్చివాడిని అడగడం మొదలుపెట్టారు. నువ్వు నాకు బాగా నచ్చావు, నీ కథను నేను విందాం అనుకుంటున్నాను, నువ్వు ఎందుకు ఇలా పిచ్చివాడిగా మారిపోయావో నాకు చెప్తే బాగుంటుంది, దాని బదులుగా నీకు బహుమానం నేను ఇస్తానులే అని చెప్పేసి సుల్తాన్ అనగానే వెంటనే అవతల యువకుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను పిచ్చోడిని కాదు, మంచివాడిని. నేను ఒక అమ్మాయిని అతిగా ప్రేమించి పిచ్చివాడిని అయిపోయాను అని చెప్పడం మొదలుపెట్టాను. అసలు నేను ఒక బట్టల వ్యాపారినండి. మా కొట్లో బోల్డు వస్త్రాలు, మంచి మంచి సిల్క్ వస్త్రాలు, ఖరీదైనవి దుప్పటాలు, ఖరీదైనవి ఆడవారికి సంబంధించిన చీరలు, ఘాగ్రాలు అమ్ముతూ ఉండేవాడినండి. మా షాపు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. అలాగా కొంతమంది అమ్మాయిల గుంపు మా షాపుకి వచ్చి ఖరీదైన సిల్క్ వస్త్రాలు, ఎవరు కూడా కొనలేని ఇలాంటి ఖరీదైన సిల్క్ వస్త్రాలు కొనుకెళ్తూ ఉండేవారండి. ఒక ముసలావిడే కొనుకెళ్తూ ప్రతిసారి పట్టుకెళ్ళి వాళ్ళు పట్టుకెళ్ళేవారు. ఒకరోజు అంతకంటే ఖరీదైనవి కావాలని అడిగారు. అంటే నేను ఇంకా ఖరీదైన సిల్క్ వస్త్రం చూపించాను. అది చూడగానే, అబ్బా ఎంత బాగుంది ఈ వస్త్రం మా రాణి చూసిందంటే ఎంత రేట్ అయినా కొనేస్తుంది, మీరు ఇది తీసుకురాగలరా, ఎందుకంటే ఇంత ఖరీదైన ఈ వస్త్రం నేను కొనుకెళ్ళి మా రాణికి నేను చూపించలేను, మీరే తెచ్చారంటే దాని రేటు ఎంతైనా సరే మా రాణి ఇస్తుంది అని చెప్పేసి ఆ యువకుల్ని పరిపరి విధాలుగా అడిగితే, సరే అని చెప్పేసి, సరే వస్తాను, సరే కానీ నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు, నీ అందానికి నేనే ముగ్ధురాలను అయిపోయాను, అలాంటిది మా కోటలో చాలా మంది అందగత్తెలు ఉంటారు, నువ్వు వాళ్ళ కాస్త చూసావంటే లేనిపోను గొడవ, సరే నేను ఒక ఉపాయం ఆలోచించాను, ఆ ప్రకారంగా నేను తీసుకెళ్తానని చెప్పేసి ఈ ముసలిదానిగా, సర్లే ఆ రోజుల్లో కట్టుబాట్లు ఎక్కువ కదా, సర్లే అని అనుకున్నాడు. ఒక సిల్క్ వస్త్రం కళ్ళుకు కట్టి తీసుకొని వెళ్తూ ఉందన్నమాట. అక్కడ సువాసన, పూల సువాసన, ఆ దారి తన కళ్ళు మూసుకున్నాడు కానీ అక్కడ మైండ్లోని తను ఏ విధంగా వెళ్తున్నాడో ప్రతిదీ గుర్తు. అలా వెళ్తూ చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో మల్లెపూల వాసన, అత్తరు వాసన, ఏదో తెలియని సువాసన, ఏదో చల్లని గాలి తగులుతూ ఉందన్నమాట. అలా ఎలాగ ఒక పెద్ద హాల్లోకి తీసుకెళ్లి ముసలిది వదిలేస్తే
అక్కడ నించున్న వస్త్రాలు తన దగ్గర ఎంతో ఖరీదెట్టుకున్న ఆ సిల్క్ వస్త్రాలు తీసుకెళ్లి ఆ ముసలిది ఆ రాణికి ఇస్తే ఆ రాణి కర్టెన్లుగా కుట్టించి వాళ్ళ కోటలో వేసింది అనమాట. ఇదేంటి అంత సిల్క్ వస్త్రాలు బట్టలు కుట్టించుకుంటారు, కానీ ఆ వస్త్రాలు కట్టెలుగా మార్చిందంటే వీళ్ళు చాలా డబ్బున్నోళ్ళు అయ్యి ఉంటారని తన మనసులో అనుకున్నాడు. అనుకొని ఒక ఆవిడ సర్బత్ తెచ్చిస్తే తాగి అలా కూర్చున్నాడు. ఒక అందమైన యువతి, చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందం. ఆ అందానికి తినే ముగ్ధుడైపోయాడు. తినే అందగాడు, అందరూ తిన్న చూసి ముగ్ధుడైపోతూ ఉండేవారు. అలాంటిది తినే తన చూసి ముగ్ధుడైపోయాడు. ఆ అందాన్ని అటువైపు ఇటువైపు తిప్పలేదు, తన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ యువతి వచ్చింది. ఆ యువతి వచ్చి ఏం మాట్లాడిందో కూడా తనకు వినబడలేదు. ముట్టుకుంటే కందిపోయేలాగా సిల్క్ వస్త్రం కంటే ఎంతో సుకుమారంగా, పాదాలు చూస్తే ముట్టుకోవాలనిపించి అంత మైమరిచిపోయి తన వైపే చూస్తూ ఉండిపోయాడు. తను కూడా తిను ఇష్టపడింది, ఎందుకంటే తిను చాలా అందంగా ఉంటాడు. అబ్బాయిలు అంటే యాక్చువల్గా మామూలుగా ఉంటారు, కానీ తిను కూడా చాలా అందంగా ఉన్నాడు. అందుకని ఆ యువరాణి, నేను ప్రేమించాను, నీ వస్త్రాలు చూసి నేను వివాహం ఆడాలనుకుంటున్నాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అని చెప్పేసాను. కానీ ఇంకా మాట్లాడుకుంటా ఒప్పేసుకొని వెంటనే నిక్కా పక్కా చేసేసారు. పువ్వులేనా అని అడగానే పువ్వులే అని. అంటే ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అప్పుడు అలాగే కదా అవుతాయి, వెంటనే అయిపోతాయి. మనలాగా పెళ్ళిళ్ళు పందిర్లేసి మేళాలు తాళాలు తప్పెట్లు అది హంగామా ఉండదు. వాళ్ళ పెళ్లి పెద్ద ఒకలా కాజీ వస్తే ఆ ఇల్లు ఆ రూమ్లో పెట్టి ఈ రూమ్లో పెట్టి పువ్వులే అంటే వివాహం అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత వారిద్దరు చాలా రోజులు చాలా ఆనందంగా ఉండేవారు. ఇంతంత ఆనందంగా ఉండేవారు కాదు, ఇంకా స్వర్గంలో తేలినట్టు ఉండేవాడు. కానీ ఎన్ని రోజులైనా ఒకే రూమ్లో స్వర్గంలో తేలినా సరే ఉండలేరు కదా. తను వ్యాపారం చేసుకుంటూ వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. అలాంటిది కొంచెం దిగాలుగా ఉన్నాడు. నాకు మా అమ్మ నాన్న మీద కొంచెం బెంగ కలిగింది, చూడాలనిపిస్తుంది అని అనగానే వెంటనే ఆ రాణి, సరే వెళ్ళి నీ వ్యాపారం చూసుకో, ఓ 15 రోజుల తర్వాత మళ్ళీ మా ఆవిడ వస్తుంది, మా పని మనిషి చెలికత్తాం, వచ్చిన తర్వాత అప్పుడు వద్దు కానీ అని చెప్పేసి పంపించింది. అలా ప్రతిసారి వెళ్ళడం, తన పని చూసుకోవడం, ఓ 15 రోజులు ఉండడం. 15 రోజుల తర్వాత ఈ ముసలావిడి మళ్ళీ కళ్ళకి గంతలు పెట్టి అదే చిలుక వస్త్రం కట్టి తీసుకెళ్ళడం. అలా చేస్తూ ఉంటే ఒక రోజు ఒక అందమైన యువతి, అంటే అందం అంటే కొంచెం అందమైన యువతిని చూడగానే తిన కూడా వావ్ అనుకున్నాడు, అంటే చాలా బాగుంది అనుకున్నాడు. తను ఒక బంగారపు కోడిపుంజని తెచ్చింది. ఒక పచ్చ కన్నులాగా చాలా అందంగా ఉంది కోడిపుంజ అంటే. దాన్ని చూసి తను చాలా ఇష్టపడ్డాడు. ఇది నా భార్యకి బహుమతిగా ఇద్దాము అని అనుకొని ఎంత అని బేరమాడాడు. ఎంత బేరం ఆడగా తను, నాకు డబ్బులొద్దు, దాని బదులుగా నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను అని ఆ యువతి అంటాడు. తిను కూడా ముద్దే కదా పెట్టేసుకొని అనుకుని నాకు ఆ బహుమతి కావాలి నా భార్యకి ఇవ్వడానికని అనుకుంటాడు. తిన్న సహజంగానే అందగాడు కదా, ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకుంటే ఆ యువతి ముద్దు పెడుతూ కరిచేసింది బొగ్గ మీద కరిచేస్తే రక్తం ధారగా కారుతుంది. అసలే అందగాడు, తెల్లని చర్మం, ఒక మామూలుగా గిచ్చినా సరే మచ్చపడిపోతుంది, ఎర్రగా కందిపోతుంది. అలాంటిది కరిచేసరికి ఘాట్లా పడి సన్నగా రక్తం రావడం మొదలయ్యింది. మొదలైతే అయ్యో బాబోయ్ ముద్దు పెడతానని చెప్పి కరిచేసింది అని చెప్పి అక్కడే ఉన్న ఒక వస్త్రంతో తుడుచుకోవడం మొదలుపెట్టాడు. అంతలే ముసిమామ వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళడానికి 15 రోజులు అయిపోయాయి కదా. ఇలా దాచేసుకొని తను అనుమానంగా చూసినా సరే ఏమీ అనుకుంటాను, కళ్ళ గంటలు కట్టి మళ్ళీ అదే దారుగుంటా అలాగే అంతఃపురంలోకి తీసుకెళ్ళగానే తను చూడగానే ఏమండి అనలేదు. నేనేమో బహుమతి ఇవ్వబోయాడు, ఎవరక్కడ అని ఎలా అనగానే ఒక తల తీసేసిన ఒక యువతి శరీరాన్ని తలని తీసుకొచ్చి మూట అక్కడ పడేసాడు. అమ్మో బాబు ఇరుకుండు గుబ్బేలు మనిపోయింది. అయిపోగానే నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి బొగ్గిచ్చేస్తావా, అందుకే నువ్వు బొగ్గిచ్చినందుకు ఆవిడికి మరణ శిక్ష, నీకు బందిఖానా వెళ్ళు అని చెప్పేసి దావఖానా అని చెప్పేసి ఎవరక్కడ అని పిలగానే వెంటనే చెలికతులు వచ్చి తన్ని కాళ్ళు చేతులు కట్టేసి మూతి కట్టేసి ఇంకా స్పృహ పోయేలా కొట్టేసి దావఖానలో పడేశారు. దావఖానలో పడేస్తే ఇలాగొచ్చాను, ఇక్కడున్నాను మహాప్రభు, ఇది నా కథ అని చెప్పగానే వెంటనే వజీరు, రాజుగారండి ఇదేదో అలా ఉంది అని అనగానే, సరే అయితే నీకు ఆ దారి తెలుసా, ఆ కోట ఎక్కడ ఉందో తెలుసు అంటే నాకు తెలియదండి, కానీ కళ్ళు మూసుకున్నా సరే నేను వెళ్ళగలను, మా ఇంటి దగ్గర నాకు కళ్ళగంతలు కట్టండి, ఆ దారి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే అయితే అని చెప్పేసి రాజు సరే అతను తీసుకొని వచ్చి అదే ప్లేస్ లో వాళ్ళ కొట్టు ముందు తీసుకొచ్చి ఒక సిల్క్ వస్త్రం కడితే సందులకు బొందులు సువాసన, చల్లని గాలి అవన్నీ మనసులో ఫీల్ అవుతూ తను ఏ దారంటే అయితే వచ్చాడు అదే దారంటే వెళ్ళి డోరు కొట్టగా అది ఇంతకుముందు సుల్తాన్గా ఉన్న
ఇంతకుముందు తిన సుల్తాన్ కాకముందు ఇంతకుముందు సుల్తాన్గా ఉన్న ఒక బేగము పెద్ద కుమార్తె. ఇంకా ఈ రాజుని చూసి కొంచెం ఆశ్చర్యపోయిన తను చూసి మొహం చిట్లించుకుంది. వెంటనే ఈ సుల్తాను, సరే అమ్మా, ఏదో అయిపోయింది, ఏదో అందంగా ఉన్నాడని ఆ అమ్మాయి ముద్దు పెడతానంటే తిన బొగ్గిచ్చాడు, అంత మాత్రానికే నీ మీద ప్రేమ లేదనుకుంటావా? నీ మీద ప్రేమే ఉంది, చాలా ప్రేమ ఉంది, నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు తన తప్పుని క్షమించి నీ భర్తగా స్వీకరించి అనగానే తను సరే అంటది. సరే అని చెప్పేసి ఈ రాజు సుల్తాన్ అంటే, నువ్వేం బాధపడకు, తను నేను మొదటి సలహాదారునిగా నేను నా దగ్గర నియమించుకుంటాను, కాబట్టిగా నువ్వేమీ బాధపడకు, తను నువ్వు స్వీకరించు అనగానే సరే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత సరే నేను తీసుకెళ్తాను, మళ్ళీ పంపిస్తాను అని చెప్పి ఈ రాజు అంటే సుల్తాను వజీరు మళ్ళీ ఆ ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్ళారు. వారెందుకు పిచ్చోలుగా అయిపోయారో తెలుసుకుందామని వెళ్ళారు కదా. సుల్తాన్ వజీరు అపరమేధాలైన పిచ్చివాళ్ళ గురించి తెలుసుకుందామని వచ్చాడని ఆల్రెడీ ఒక పిచ్చివాడి గురించి తెలిసింది, ఇప్పుడు రెండో పిచ్చివాడి గురించి అడుగుతున్నాడు సుల్తాను. ఇలాగా, ఎందుకయ్యా పిచ్చివాడిగా మారేవు, నీకు అదేటో వినాలనుకుంటున్నాను చెప్పు అని చెప్పేసి సుల్తాన్ అడగా రెండో పిచ్చోడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను పిచ్చివాడిని కాదు, ఈ పట్టణంలో ఉన్న ఆడవాళ్ళ సౌందర్యశాలలో, ఈ పట్టణాల్లో ఉన్న పెద్ద కొట్టు నాదే సౌందర్యశాల. నా కొట్టుకి ఎంతో మంది వస్తూ ఉండేవారు, యువకులు, అమ్మాయిలు, ఆడవారు, లేహ్యాలు, సౌందర్య వస్తువులు అన్నీ అమ్ముతుండేవాడిని. ఆడవాళ్ళకి నగలు, పట్టీలు, చమచరాలు, వడ్డానాలు, ప్రతివి ఆడవారికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతూ ఉండేవాడిని. కానీ ఒకరోజు నాకు ఏం జరిగిందంటూ ఉండేవారు అమ్మాయిలు, అబ్బాయిలు అందరికంటే నన్ను చూడడానికి ఎక్కువగా వచ్చేవారు. నేను చాలా అందంగా ఉంటానని అమ్మాయిలు ఎగబడి మరీ చూసేవారు. కానీ నాకు మాత్రం అమ్మాయిలు చూస్తే చాలా రోతగా ఉండేది. వాళ్ళు నాకు అసలు చూస్తున్నారని తెలిస్తేనే నాకు మండిపోయేది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఎవరున్నా సరే వాళ్ళ ముందు తిట్టేసేవాడిని. అలాంటి ఆడవాసన అంటే పడని నాకు ఒకరోజు ఒక అత్తరుతో నిండిన ప్రేమలేఖ ఒక దాసి తెచ్చిచ్చింది. నాకు అసలే ఆడవాళ్ళంటే చిరాకు, అలాంటి ప్రేమలేఖ వచ్చేసరికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంకా ఆ చింపి పాడేసి అది ఉత్తరం తెచ్చిన దాసిని 4 గంటలు వాయించి ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దని తిట్టి పంపించాను. అందరూ నన్ను షబాస్ అన్నారు. అప్పటి వయసు నాకు 16 ఏళ్ళే. అప్పుడు అమ్మాయిలన్నా ఆడవాసనన్నా నాకు అంత పెద్దగా కిట్టేది కాదు. అందరూ నన్ను చూడడానికి, నేను చాలా అందంగా ఉంటానని చూడడానికి వచ్చేవారు, కొనడం కంటే చూడడానికి ఎక్కువగా వచ్చేవారు. ఆ విధంగా తను కూడా వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. నాకు పెళ్ళిడు వచ్చేసరికి ఏ అమ్మాయినైనా చూస్తే బాగున్ను, అమ్మాయి పరిచయం తగిలితే బాగున్ను, అమ్మాయినే చూడాలి అనుకుంటూ ఉండేవాను. అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక అమ్మాయి వచ్చింది మా షాప్కి. తను బురకా వేసుకుంది. వెనకాతల చాలా మంది చలికత్తలు తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ కిలకలకలా నవ్వుతున్నారు. ఆ అమ్మాయి అసలు నాకు కనిపించలేదు. తను నా దగ్గరకు వచ్చి, మీ దగ్గర నాకు సరిపడే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడగడంతో, ఓ ఎందుకు లేవు, మాది దుకాణమే కదా, ఆడవారి దుకాణం, ఇక్కడ రోల్డ్ గోల్డ్ నగలు బోల్డ్ అమ్ముతారు, మీకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే ఉంటాయి అని చెప్పేసి అన్నాను. అనగానే సరే అని చెప్పేసి తన గ్రాగ్రా పైకి తేల్చి పాదాలు చూపించింది. నా పాదాలకి సరిపడా పట్టీలు ఏమైనా అందెలు ఇక్కడ ఉన్నాయా అని అడగగానే, ఓ ఎందుకు లేవు అని అన్నానే కానీ తన పాదాలు చూసి, అయ్యో పాదాలా, లేకపోతే అవి ఒక సుత్తి మెత్తని దూది పొరుప, అవి ముట్టుకోవాలనిపించింది. ఇంకా పాదాలు చూసే నేను నా మనసు పారేసుకున్నాను. వెంటనే తను ఆ పరదా తీసి నా నడుముకు సరిపడ వడ్డానం ఏమన్నా ఉందా అని చెప్పేసి అడిగింది. అది నడుమ కాదు, సన్నజాజి తీయగా. ఆ నడుమును చూసి ఒక్కసారిగా పట్టుకోవాలి, గిల్లాలి అనిపించింది. అది చూసి నా మతిలో లేదు. ఇంకా తను ఏం చెప్పిందో కూడా నాకు తెలియలేదు. తన చేతులు చూపించింది. నా చేతులకి ఏమైనా గాజులు ఉన్నాయా అని అడిగింది. ఆ గాజులు కాదు, అది చేతులు కాదు, తమలపాకు, లేత తమలపాకులు. అవి చూడగానే అంత అందంగా ఉన్నాయి. తన మెడ, చేతులు, మెడ చూపించింది, చెవులు, ముక్కు, ప్రతిదీ చూపించింది. మొత్తానికి తను బురకా తీసింది. తన అందమైన ఫేసు చూసి నేను మైమరిచిపోయాను. తను ఏం చెప్తుందో కూడా వినలేదు, తన్నే చూస్తూ ఉండిపోయాను. తను అన్నంది, నాకు సరిపడా వస్తువులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని అడగగానే నేను, మీకేటండి, కొందనపు బొమ్మలా ఉన్నారు, అప్సరసలాగా ఉన్నారు, మీకు ఏ వస్తువు పెట్టినా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను. అనగానే తను అన్నది, అదేటి, మా నాన్నగారు నా కాళ్ళు వేణుగు పాదాలని, నా నడుము ఏనుగు నడుమని, నేను గేదెలా ఉంటానని, నాకు అష్టరోగాలు ఉన్నాయని, నేను అసలు చూడడానికి ఏం బాగోనని మా నాన్నగారు అంటారే, మరి మీరేంటి నేను అప్సరసలా ఉన్నాను అని పొగుడుతున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి అంది.
అనగానే నేను, అదేటండి మీ నాన్నగారికి కంటి చూపు సరిగ్గా కనిపించదా ఏమిటి, ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని అన్ని మాటలు అంటున్నారు అని చెప్పేసి నేను అన్నాను. అనగానే, ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నవాడు ఎవడో ఆ అదృష్టవంతుడు అనగానే, ఇంత అందమైన అమ్మాయిని నువ్వే చేసుకోవచ్చుగా అన్నారు. అనగానే ఇంకా నేను ఉబ్బు తబ్బిబ్బైపోయాను. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. ఎతకపోయే తీగ కాలికే తగిలినట్టు తనే నన్ను చేసుకోమని చెప్పింది. అనగానే ఇంకా గాలిలో ఎగిరిపోయాను. ఎగిరిపోయి తేలిపోయాను. ఇంక తనే కావాలి, తనని కథలే వెళ్ళాలి, తననే చూడాలనిపించింది. తను మాత్రం పక్కనే ఉన్న అల్లావుద్దీన్ గారి కుమార్తెనని, తను వివాహం చేసుకోవాలంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి అడగాలని చెప్పేసి నవ్వేసి చెలికత్తెలతో వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిందే గాని నేను వ్యాపారం చేయలేకపోయాను. ఆ రాత్రి కూడా గడపలేకపోయాను. ఎప్పటికి తెల్లారుతుందా అంటూ ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పటికీ తెల్లారలేదు. ఇంకా తెల్లారలేదు. 4 గంటలకే లేచాను. రెడీ అయ్యాను. బట్టలు అయ్యాను. అత్తరు కొట్టుకున్నాను. ఇంకా అద్దంలో పరిపరి విధాలుగా చూసుకున్నాను. నేను అతనికి అందంగా కనబడతానా లేదని చెప్పేసి చూసుకొని ఆ తెల్లారింది. తెల్లవారగానే సూర్యుడు ఉదయించగానే బయలుదేరాను. పక్కనే ఉన్న అల్లావుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నండి అని అడగగానే, ఆయన, మా అమ్మాయి రోగిష్టి, కుష్ఠరోగి, కాళ్ళు ఏనుగులా ఉంటాయి, ఏనుగు పాదాలు, కూర్చుంటే నడవలేదు, నడిస్తే కూర్చోలేదు, తను కదలలేదు, తను నల్లగా ఉంటుంది, ఎత్తుకొళ్ళు, కళ్ళు వంకర అని ఎన్ని చెప్పినా సరే నేను పర్వాలేదు అని చెప్పాను. చెప్పడంతో వెంటనే అల్లావుద్దీన్ గారు ఆ కాజీని పిలిచి వివాహానికి ఏర్పాట్లు చేశారు. మన హిందూ పెళ్ళిళ్ళంటే తెలుసు కదా, పందిర్లేసి ఇచ్చేసి మేళతాళాలు తప్పెట్లు వాహో ఊహో అంటూ బోల్డ్ మంది అడవడి చేస్తారు. కానీ ముస్లిం పెళ్ళిళ్ళలో కుబూలే అంటే కుబూలే, అంతే కదా. కాజీలు వచ్చి కుబూలనే అని 3 సార్లు పెడితే అయిపోయినట్టే పెళ్ళి. అదే విధంగా ఆ యువకుడికి తనకి వివాహం అయిపోయిన తర్వాత మొదటి రాత్రికి అన్నీ సిద్ధం చేశారు. మొదటి రాత్రికి సిద్ధం చేసి ఈ అల్లావుద్దీన్ గారు, బాబు మా అమ్మాయి మంచం రాలేదు, నువ్వే వెళ్ళాలి బాబు అని చెప్పేసి అల్లావుద్దీన్ గారు అన్నారు. అదేంటి మంచం దిగి రాకపోవడం ఏంటి, పోనీలే నేనే వెళ్దాం అని అనుకున్నాను. ఇంతకీ తను చూసిన అమ్మాయే అనుకున్నాడు. అమ్మాయితోటే నాకు వివాహం అయిపోయింది, అమ్మాయితోటి నేను ఉంటున్నాను అని కలలో తేలుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను, తనతో మాట్లాడబోతున్నాను, తనతో నేను గడపబోతున్నాను అనేసి మేఘాల్లో తేలుకుంటూ వెళ్ళాడు. ఒక మంచం పక్కగా తను కూర్చుంది. ఒక ఎర్ర చీర కట్టుకొని మేలు ముసుకేసుకొని కూర్చుంటే ఈ యువకుడు వెంటనే మేలు ముసుగు తీసి చూశాడు. డమేల్మని కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఆ పక్కనే ఉన్న చిలుకతులు తీసుకెళ్లి పక్క రూమ్లో వేశారు. తెల్లారగానే ఇంకాడ బాధ ఏం చెప్పుకోవాలి, తను కోరుకున్న అమ్మాయి కాదు, వాళ్ళ నాన్నగారు అల్లావుద్దీన్ గారు చెప్పిందే నిజం. అల్లావుద్దీన్ గారు ఎన్నిసార్లు మొత్తుకున్నా నేను వినలేదు, ఆయన ఎంత ఘోషించినా నేను వినలేదు. అంతేకాదు ఆయన గారు నేను విడిపోవాలనుకుంటే వాళ్ళ అమ్మాయికి 2 లక్షల వరహాలు ఇవ్వాలని రాయించుకున్నారు. నేనెందుకు వదిలేస్తాను అంత అందమైన అమ్మాయిని అనేసి అనుకున్నానే కానీ అల్లావుద్దీన్ గారు ఎందుకు చెప్తున్నారో నేను ఒక్క వీసంతైనా వినలేదు సరికదా. భోజనశాలలోకి వెళ్ళి తల ఇలా పట్టుకొని కూర్చుంటే ఒక అమ్మాయిల గుంపు కిలకిలకని నవ్వుకుంటూ వచ్చారు. తల ఎత్తి చూడగా ఆ అమ్మాయిని చూసేసరికి, ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు అని చెప్పేసి వెళ్ళి అడిగాను. అడిగితే తను నవ్వి, 4 సంవత్సరాల కిందట నేను అత్తరు నింపిన ప్రేమలేఖను పంపిస్తే నా దాసిని కొట్టి నా ఉత్తరాన్ని నువ్వు చింపవు, అందుకే నీకు ఇలా చేశానని చెప్పేసి అమ్మాయి అని అనడంతో నాకు గుండె ఒక్కసారిగా ముక్కలయ్యి ఇంత అందమైన అమ్మాయిని నేను వదిలేసుకుంటానా, అప్పుడు చిన్నతనం, నాకు తెలియదు, కుర్రతనం, నన్ను క్షమించు, నాకు నువ్వే కావాలి, ఈ డబ్బు దశకం ఏమీ వద్దు, నాకు నువ్వు ఒక్కదానివే కావాలి, నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి పరిపరి విధాలుగా బతిమలాడితే తను ఒక ఉపాయం చెప్పింది. ఏం చెప్పిందంటే, నువ్వు పుట్టుందని, నువ్వు సమాజంలో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చావని అల్లావుద్దీన్ గారికి చెప్పావు, కాబట్టి ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఏం చెప్పిందంటే, చెప్పడంతో తను తన దగ్గర ఉన్న డబ్బులు కొంచెం తీసుకొని బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అల్లావుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళి యువకుడు, ఏమండి, మాకు వివాహమైన సందర్భంగా నా చుట్టాలందరినీ పిలుచుకొచ్చానని చెప్పేసి యువకుడు అల్లావుద్దీన్ గారికి చెప్పి, ఎవరు మీ చుట్టాలు, పదండి చూద్దాం అల్లుడు గారు అని చెప్పేసి అల్లావుద్దీన్ గారు బయటికి రాగానే వాళ్ళు బుడబొక్కలోళ్ళు,
బుడబుక్కలోళ్ళు, సర్కస్ వాళ్ళు, ఇంకా అడుక్కున్నోళ్ళు, ఇంకా అందరూ బుట్టలు తట్టలు అల్లుకున్నోళ్ళు, ఇంకా అందరూ వచ్చారు. ఇంకా అల్లావుద్దీన్ గారికి గుండు గుబేలమన్నది. ఇదేటి అల్లుడు గారు ఏదో పద్ధతిగా ఉన్నారు, ఏదో నా సమాజంలోని గౌరవం ఉంది అని చెప్పేసి చేశాను. అంతే తప్ప ఇలా అడుక్కునే ఫ్యామిలీ అని చెప్పేసి నాకు తెలియదు. రేపో మాపో చచ్చిపోయి నా కూతురు సరదా తీర్చాలని ఈయనకి ఇచ్చి వివాహం చేశాను తప్ప గాని ఈయన బంధుత్వాన్ని నేను కలుపుకోవాలని కాదు. ఈయనే వచ్చి అడిగాడు కదని చెప్పేసి ఇచ్చాను. అంతే తప్ప నేను బంధుత్వాన్ని కలుపుకోవడానికి కాదు. అయ్యబాబు అని చెప్పేసి ఆలోచించి ఈ అలావుద్దీన్ గారు, బాబు నీ 2 లక్షల వరహాలు నాకొద్దు, నన్ను వదిలే, నా కూతుర్ని వదిలే బాబు, నా కూతురి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పే బాబు, నీ కుటుంబానికి మేము సరిపోలేం, నా కుటుంబంలో తలెత్తుకోలేమని చెప్పేసి అనగానే ఈ యువకుడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఆనందం వచ్చేసి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయి తనకి చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఆ యువత దగ్గరికి వెళ్ళాడు. ఆ అందమైన యువత దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ చెలికెత్తులు తిన్ని శుభ్రంగా స్నానం చేయించి రెడీ చేసి మళ్ళీ కాజీని పిలిచి మళ్ళీ నిక్కా పక్కా చేశారు. కుబూలేనా అడగని కుబూలే అని 3 సార్లు అన్నాడు. అనగానే వివాహం అయిపోయింది. ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో నుంచి బయటికి రాకుండా మేము చాలా ఆనందంగా గడిపాము. అసలు నెల రోజులు కామపిశాచిలాగా మేము గడిపాం. అలాంటిది ఒక రోజు చలికెత్తే ఒక షర్బత్ తీసుకొచ్చింది. ఆ షర్బత్ తాగానే కళ్ళు తిరిగి పడిపోయాను. మళ్ళీ మేల్కొని చూసేసరికి ఈ ఈ దవాఖానాలో ఉన్నాను మహాప్రభు, అంతే అని చెప్పేసి అనగానే వెంటనే వాజీరు, అయ్యా పాత సుల్తాన్ గారి 2వ కూతురు అయ్యి ఉంటుందయ్యా అని చెప్పేసి అనగానే ఆహా అని చెప్పేసి రాజు ఈ అడుకునేవాడికి స్నానం చేయించి గడ్డాలు మీసాలు అన్నీ తీసి మంచి బట్టలు ఇచ్చి కట్టుబెట్టి తన దగ్గరికి తీసుకెళ్ళేసరికి తను కూడా చూసి ఉరిమురిమి చూసింది. చూసి ఈ సుల్తాను, అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది, తనకి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టిగా అవన్నీ మర్చిపోయి నువ్వు స్వీకరించు, ఇక మీదట నీకు నచ్చినట్టే ఉంటాడు అని చెప్పేసి అనగానే రాజుగారు చెప్పిన తర్వాత సుల్తానే చెప్పిన తర్వాత తను వినాలి కదా మాట, విన్నట్టే ఉంటుంది. విన్నట్టు ఉంటే సరే అయితే తనకి నేను 2వ సలహాదారునిగా నేను నియమించుకుంటాను, నువ్వు ఇతన్ని స్వీకరించు అనగానే తను కూడా ఒప్పుకుంది. అప్పుడు రాజు సరే నేను తర్వాత పంపిస్తాను, నాకు ఇంకొంచెం పని ఉంది అని చెప్పేసి రాజు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి 3వ పిచ్చివాడి దగ్గరికి వెళ్ళాడు. తనకు అదేంటో తెలుసుకుందామని. అదే వజీర్ గారు సుల్తాన్ గారు మొదటి పిచ్చివాడు ప్రేమించడం వల్ల పిచ్చివాడు అయిపోతే, 2వ పిచ్చివాడు ప్రేమించకపోవడం వల్ల పిచ్చివాడు అయిపోతే, 3వ పిచ్చివాడు మోహం ఎక్కువయ్యి పిచ్చివాడైపోయాడు. మోహం అంటే ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడటం వేరే, మరీ మితిమీరి ఇష్టం వల్ల పిచ్చివాడైపోయాడు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుల్తాన్ గారు ఆ 2వ పిచ్చివాడిని ఎంటబెట్టుకొని బయలుదేరి తనని మళ్ళీ పంపిస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు 3వ పిచ్చివాడి దగ్గరికి వచ్చి దవాఖానాలకి, అయ్యా చెప్పయ్యా నీ స్టోరీ ఏంటి అని చెప్పేసి సుల్తాన్ గారు అడిగారు. ఆడు ఈ విధంగా చెప్పాడు, అయ్యా నేను పిచ్చివాడిని కాదు, నేను మామూలు అందరిలాంటి వాడిని, నేను తల్లిదండ్రులు లేరు పుట్టుకతో నాకు, కానీ నేను చాలా అందంగా ఉండడం వల్ల అందరూ ముద్దిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరు నన్ను వారి చేతిలో తీసి పెడుతూ ఉండేవారు. ఈ కొట్టే దగ్గర ఆ కొట్టే దగ్గర ఇంటి దగ్గర తింటూనే నా జీవితం గడిచిపోయింది. ఒక రోజు నాకు ఒక స్వామీజీ కనిపించారు. ఆయన నాకు జ్ఞానబోధ చేసి, నాయన అందం వ్యామోహం ఇవన్నీ కాదు, దానికి మించిన జ్ఞానం మరొకటి ఉంది అని చెప్పేసి భోజనం పెడతాను రా నీకు విద్యాబోధన చేస్తానని చెప్పినా సరే నేను వెళ్ళేవాడిని కాదు. అలా తిరిగి వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర వీళ్ళిచ్చింది తింటూ నా అందాన్ని చూసి పెట్టేవారు, కొంతమంది నన్ను చూసి పెట్టేవారు. అలా పెరిగాను. యుక్త వయసు వచ్చింది, కొంత వయసు వచ్చేసరికి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరిగి అడుక్కుంటే ఎట్లా లాభం అని చెప్పేసి, అంటే వాళ్ళు పెట్టింది తీసుకొని తింటూ ఉంటే ఏంటి లాభం అని చెప్పేసి నేనే స్వయంగా పక్షుల గుడ్లు అవి ఇవి తెచ్చుకొని తింటూ ఉండేవాడిని. ఒక రోజు పక్షి గుడ్డు కోసం అని చెట్టెక్కగా ఆ చెట్టు మీద నుంచి కిందకి జారిపోతూ కిందకి చూడగా అక్కడ స్వామీజీ ఒక మంచం వేసుకొని పడుకొని ఉన్నాడు. ఇంక నేను పడిపోతూ స్వామీజీ పాదాల దగ్గర పడిపోయాను. ఆయన అన్నారు, ఎందుకు నాయన నీకు చిన్నతనం నుంచి నీకు విద్యాబోధన చేస్తానంటే రావడం లేదు, నీకు విద్యాబోధన చేస్తాను, ఇక మీదట తిరగడం మానే నాయన, నీకు భోజనం నీకు అన్నపానీయాలు నేను సమకూరుస్తాను, నా దగ్గర విద్య నేర్చుకో అని చెప్పేసి అనగానే ఆయన చూపులో ఏదో మాయ ఉంది. ఆ మాయకి నేను సరే అని తల ఊపాను. ఆయన తెలిసిన విద్యలన్నీ నాకు నేర్పించారు.
విద్యాబోధన చేశారు. అది మంచిదని ఇది మంచిదని ఈ గ్రంథం ఆ గ్రంథం నా చేత అవలక్షణంగా అవలేలగా చదివించేశారు. అన్నీ నాకు జ్ఞానబోధ అయ్యాయి. కానీ ఒక రోజు వీధిలో వెళ్తూ ఉంటే ఒక పరదా గుంపు మధ్యలో వచ్చింది. ఒక గొడుగు, చలికెత్తులు చాలా మంది ఒక మేళతాళాల్లాగా ఒక మేళం వచ్చింది. మేళం వచ్చి రాగానే ఒక పెద్ద గాలేసింది. గాలేస్తే ఆ పరదా లోపల, మేళం లోపల మొత్తం ఎగిరిపోయాయి. ఆ మేళాలు, గొడుగులు, ఇది మేళాలనుకున్న కట్టెలు గిట్లేళ్ళు అన్నీ ఎగిరిపోతే అందులో ఒక అందమైన యువతి అప్సరసలా ఉంది. ఆ అందమా ఏటి, నేను ఇప్పుడు వరకు నేను అలాంటి అందాన్ని చూడలేదు. ఆమెను చూడగానే నా మనసు ఆమెతో పాటు వెళ్ళిపోయింది. ఇంకా తన అనకతలే వెళ్ళిపోవాలనిపించింది. అలా వెళ్ళిపోవాలని సగ దూరం వెళ్ళాను కూడా. కానీ అక్కడ వాళ్ళు చలికత్తులు బొట్లు నన్ను అంటారు. సరే అని చెప్పేసి నేను ఈ స్వామీజీ దగ్గరికి తిరిగి వచ్చాను. స్వామీజీ గారు ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, నాకు ఏమీ వినపడలే. నాకు ఒకటే ధ్యాస, ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని ఇంకొకటే కలవరిస్తూ ఉండేవాడిని. ఇంకా గురువు గారు, నాయన అది వ్యామోహం నాయన, అది నువ్వు పక్కన పెట్టు, నిజమైన విద్యను నువ్వు నేర్చుకో, అది నువ్వు వద్దు నాయన, వద్దని చెప్పినా సరే నాకు అదే కావాలి, ఒక్కసారి చూడాలని చెప్పేసి పరితపించే ఆయన ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. ఏం చెప్పినా నేను అమ్మాయిని చూడాలని చెప్తే ఇంకా నాకు మా గురువు గారికి చిరాకేసి, సరే అయితే నువ్వు ఎల్లు, ఆ కుండలో ఒక ఆటకుంది తీసుకుంటురా అని చెప్పేసి కంటిపైన రాసి నీ సగము శరీరం మాత్రమే కనిపిస్తుంది, మిగతా శరీరం కనిపించదు ఎదుటి వాళ్ళకి, నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చి అని చెప్పేసాను. కానీ తను వెళ్తున్నాడు, వీధుల్లో వెళ్తున్నాడు, అందరికీ సగం కాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి మొండెం మాత్రం కనబడుతుంది, ఇక్కడ నుంచి తల కనిపించలేదు, అసలు ఎవరో తెలియదు. వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూశాడు, తన మీద తీరా చూసి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మొదటికి వచ్చాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అమ్మాయిని చూడాలి, చెయ్యాలి, తనతోటే ఉండాలి అని చెప్పేసి ఇంకా పరితపించింది. ఇంకా గురువుగారు నా వల్ల కాదండి, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతానండి, అమ్మాయి సన్నిధానంలో గడపాలని ఉంది, ఇంకా లవోదీపం అని ఆడడం మొదలుపెట్టాను. ఇంకా ఆయన నా జీవితం అంతా బోధించాను, నీకు మంచి దారిలో నడిపిద్దామని, వ్యామోహం కంట, ఆశల కంట ఈ సన్యాసి జీవితమే నీకు బోధించాలనుకున్నాను, కానీ నువ్వు సన్యాసి జీవితాన్ని పుచ్చుకునేలా లేవు. సరే కానీ నీకు నచ్చినట్టు కానీ నాకు ఒక గుంత తీనాయన అని చెప్పేసి గుంత తీసి నన్ను అందులో పడుకోబెట్టేసి నన్ను కప్పెట్టేసి, ఆ కాటికి నువ్వు కంటి లోపల రాసుకొని ఎల్లు అని చెప్పేసి, నువ్వెవ్వరికీ కనిపించవు అని చెప్పేసి అనగానే రాజుగారు ఆ స్వామీజీ చెప్పగానే సరే అని చెప్పేసి నేను అలాగే చేశాను. ఇంకా రెండూ ఆలోచించలేదు. అయ్యో గురువుగారు చనిపోతారేమో అని చెప్పేసి కూడా నేను ఆలోచించలేదు. ఆయన వయసు అయిపోయింది, ఆయన ఏం చెప్తాదే కదా, ఆయన చెప్పినట్టే నేను చేశాను. గొయ్యి తీసిన ఆయన గొయ్యిలో పడుకోబెట్టాను, కప్పెట్టేశాను, కాటికి ఎట్టుకున్నాను. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఇంకా పరుగున అమ్మాయి గదిలోకి వెళ్ళాను. అందరూ వెళ్తున్నాం, నా స్పర్శ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ వాళ్ళు నన్ను చూడలేను. వెళ్ళాను, నాకు నచ్చిన అమ్మాయిని గదిలోకి వెళ్ళాను, అమ్మాయిని చూశాను, తనివి తీరా చూశాను. తను ఒక పల్చడి వస్త్రం కట్టుకొని మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు పైకెత్తింది. ఆ నడుము చూసి నేను ఆపుకోలేకపోయిన ఆత్రాన్ని వెంటనే నడుము గిల్లేస్తే అమ్మాయి కెవ్వు అని కేకేసింది. కేకేగానే భటులు అందరూ, మంత్రిగులు అందరూ వచ్చేసారు. భటులు ఇంకా పక్కోళ్ళు ఎవరో ఉన్నారు అంటే ఎవరూ లేరే, ఎవరో కనబడరే. ఒక ముసలిది వచ్చింది, తనకి గాలిదూళ్ళు పోగొట్టి ఒక ముసలిది వచ్చింది. ఆ ముసలిది కూడా చూసింది, ఎవరూ లేరు ఇక్కడ, సరే ఇక్కడ ఏదో గాలో దూలో ఉన్నట్టుంది. వెంటనే ఏనుగుపేట తెప్పి ఇచ్చి ఒక ధూపం వేశారు. ఆ ధూపం వల్ల నేను కనిపించలేదు, కానీ ధూపం వేస్తే కనిపిస్తారని చెప్పి ధూపం వేశారు. ధూపం వల్ల నేను కనిపించలేదు, కానీ దానివల్ల నా కళ్ళులోంచి నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. కళ్ళలోంచి నీళ్ళు వస్తే నేనేం చేశాను, తుడుచుకున్నాను. పిచ్చోడిని. స్వామీజీ కాటికి చిప్ప ఆయన ఎలాగా లేరు కదా, ఆయన కాటికి ఎట్టుకున్నాడని కాటికి ఎట్టుకొని మిగతాది అక్కడే వదిలేశాను. ఆ చిప్ప తెచ్చుకొని ఉంటే నేను బతికిపోయేవాడిని. ఆ చిప్ప లేకపోవడం వల్ల వీళ్ళకి నేను దొరికేస్తాను. కాటికి వాళ్ళు పొగ పెట్టడం వల్ల కంట్లోకి నీళ్ళు వెళ్ళి కళ్ళు ఎలా నిలిపేస్తున్నాను. కాటికి పోయింది. నేను వాళ్ళకి కొంచెంగా కనపడడం మొదలుపెట్టాను. ఇంకా అందరూ నన్ను కొట్టుకున్నారు, చితక్కొట్టేసి నన్ను ఈ దవాఖానలో పిచ్చోడుగా బంధించేశారు. ఇదండి రాజుగారు నా కథ అని చెప్పేసి అనగానే వెంటనే వజీరు, ఇది సుల్తాన్ గారి 3వ అమ్మాయి అండి అని చెప్పేసి అనగానే ఓహో అని చెప్పేసి
వెంటనే మళ్ళీ ఇది పిచ్చోడికి గడ్డం గడ్డం చేయించి స్నానం చేయించి సుల్తాన్ తీసుకొని వెళ్ళి ఇంకెప్పుడు తనకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, నువ్వు ఒప్పుకమ్మా తన్ని నా దగ్గర మూడో సలహాదారునిగా నేను పెట్టుకుంటాను, తన్ని నువ్వు స్వీకరించి తల్లి అని చెప్పేసి సుల్తాన్ అనగానే తాను కూడా ఇంకేమి చేయలేక తన్ని స్వీకరించింది. కుబూలన్ వివాహం చేశారు. ఇప్పుడు ముగ్గురు పిచ్చివాళ్ళు మహామేధావులు అని అనుకున్న సుల్తాను వాళ్ళ జీవిత గాథలు తెలుసుకొని వాళ్ళ జీవితాలని చక్కబెట్టాడు. ఇది ఈ సుల్తాను వజీర్ స్టోరీ. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.